చెరువుల పునరుజ్జీవంతో రూపురేఖలు మారుతున్న హైదరాబాద్ చూడడం తనకెంతో సంతృప్తినిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఉప్పల్ నల్ల చెరువు పునరుజ్జీవానికి హైడ్రా అహర్నిశలు శ్రమించిందంటూ అభినందనలు తెలిపారు. చెరువులను పరిరక్షించుకోవడం అంటే కేవలం నీటి వనరులను కాపాడడం మాత్రమే కాదని, భావితరాల భవిష్యత్తును భద్రపరచడమని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం స్పందించారు. హైదరాబాద్ నగరం క్యూర్ 10ని క్యూర్ చేసుకుంటూ మన చెరువులకు జీవం పోస్తూ భావితరాలకు జీవనం నిండిన భవిష్యత్తుకు అంకితం చేస్తోంది అని హైడ్రాను ట్యాగ్ చేశారు. ఇక ప్రతి చెరువును కాపాడుతూ ప్రతి అంగుళం ప్రజా ఆస్తిని సంరక్షిస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి తెలంగాణలో ఉన్న శిఖరాల వైపు పయనిస్తోందని పేర్కొన్నారు. ఇక తలసరి ఆదాయం, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో తెలంగాణ గణనీయ వృద్ధి సాధిస్తున్న వైనంపై స్పందించారు. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం వృద్ధిని సాధిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక దేశంలో అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్నారు.